మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. విజయవాడలో నిన్న మైనింగ్ కార్యాలయం సంబంధించినటువంటి కార్యాలయంలో ఉన్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ హార్డ్ డిస్క్ని ఆ సంస్థలో పనిచేసే కొంతమంది బయటికి తీసుకొచ్చి కాల్చివేయడం పెద్ద దుమారం రేపుతుంది. అది అక్కడ ఉన్నటువంటి మాజీ ఉద్యోగులే దీని మీద ఇదంతా చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యం దీనిపైన మనతో మాట్లాడడానికి చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి నేత గాలి భానుప్రకాష్ రెడ్డి బీజేపీ నేత ఉన్నారు. సార్, ఎలా చూస్తారంటే మొన్నటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక శాఖలో చూశారు ఆయన. ఇప్పుడు ఆయన అనుచరులే నిన్న ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి కార్యాలయంలో రాత్రిపూట హార్డ్ డిస్కులు అవన్నీ తీసుకెళ్లి తగలబెట్టారనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఒక అతను కూడా అదుపులో తీసుకున్నారు. ఏం చెప్తారు? పూర్తిగా అసలు ఆంధ్రప్రదేశ్లో ల్యాండు, శాండు, మైను పూర్తిగా అవినీతికి నిలయాలుగా మారిపోయినాయి. అక్కడ కొందరు అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కుమ్మక్కి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది, దోచుకోవడం జరిగింది, జోబులు నింపుకోవడం జరిగింది. నిన్న విజయవాడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. మీరు కాగితాలు కాల్చినంత మాత్రం మీరు తప్పించుకోలేరు. పాతాళంలో ఉన్నా సరే, మీ తప్పులు పాతాళంలో ఉన్నా సరే దాన్ని వెలికి తీసే సామర్థ్యత ఎన్డీఏ కూటమి దగ్గర ఉంది. ఎవరు తప్పించుకునే పరిస్థితే లేదు. మైనింగ్లో మాఫియాలో ఎవరెవరు ఏ అధికారులు చేయబెట్టారో, ఏ రాజకీయ నాయకుడు వెనకాల నుండి నడిపించారో, శక్తి వీళ్ళు వెనక ఉంటుంది వ్యక్తుల్ని, శక్తుల్ని మేము బయటపెడతాం. చట్టరీత్యా అందరినీ చట్టం ముందు నిలబెడతాం. పూర్తిగా వేల కోట్ల రూపాయలు మైనింగ్లో వీళ్ళు కొల్లగొట్టారు. కాబట్టి వాళ్ళకి రాబో రోజుల్లో ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకం మాకుంది. మొన్న ముఖ్యమంత్రి రివ్యూ చేసిన సందర్భం కూడా మైనింగ్లో ఎంత దారుణాలు జరిగినాయి అని ఆయన కూడా అధికారులు చెప్తుంటే ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంగా ఇసుకను కానీ లేకపోతే ఈ బాక్సైడ్ కానీ ఇలాంటి చాలా మైనింగ్ వ్యాపారాలు ఎందుకు ఇంత అడ్డగోలు వ్యాపారాలు చేశారు? మామూలుగా తెల్ల బంగారం ఉంటారు ఇసుకని, వీళ్ళు దాన్ని అన్ని దోచుకొని ఇంట్లో బంగారు ముద్దలు పెట్టుకున్నారని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. బంగారు ముద్దలుగా చేసి ఇసుకలో వచ్చినటువంటి అక్రమ సంపాదనని డబ్బుగా పెట్టుకోలేరు. ఎందుకంటే అంత సంపాదించారు, ఇల్లులు కూడా సరిపోదు దాన్ని పెట్టాలంటే. కాబట్టి దాన్ని ఏమన్నా బంగారంగా మార్చుకొని పెట్టుకున్నారేమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఎక్కడ దాచిపెట్టినా, ఇంతకుముందు నేను చెప్పినట్టు పాతాళంలో దాచిపెట్టినా సరే ఈ అక్రమ మార్కుల్ని వెలికి తీసి మేము బయట పెడతాం. ఏ అధికారి ఎవరెవరికి వీరికి సహాయ సహకారాలు అందించారో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పూర్తిగా అన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి నిష్పక్షపాతంగా, ఎందుకంటే రాజకీయ కక్షతో మేము చేయట్లే, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని దోచుకున్న వారికి శిక్ష పడాలి ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో. ఆ విధంగా మా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. అంటే మిథున్ రెడ్డి మన ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులు పాల్పడుతున్నారు, తమ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని ఆయన మాట్లాడారు. 5 ఏళ్ళుగా అక్కడ పెద్ద ఎత్తున దాడులు జరిగినా పట్టించుకొని మాజీ ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు మీద అదే నియోజకవర్గంలో దాడులు కూడా జరిగాయి. అసలు దాడులకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ కార్యాలయం. ఆ కార్యాలయం నుంచే, వైసీపీ కార్యాలయం నుంచి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కొట్టింది, జైల్లో పెట్టించింది, అక్రమ కేసులు పెట్టింది మీరు కదా. గురువింద సామెత అని ఒకటి ఉంటుంది, గురువింద గింజ. ఆ సామెత ఒకసారి గుర్తు తెచ్చుకో మిథున్. కాబట్టి మీరు చేసేసి ఆ నెపన్నంతా ఈరోజు మా పార్టీల మీద, ఎన్డీఏ కూటమి మీద నెట్టడం మంచిది కాదు. ఓటమి భయంతో మీరు ఇలా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎవరిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించే ప్రసక్తే లేదు. మీ అక్రమాలు పుట్టని ఇప్పుడిప్పుడు ప్రజలు స్వేచ్ఛ గురించి బయట చెప్పే ధైర్యం, ఎందుకంటే పుంగనూరు కాన్స్టిట్యున్సీలో ఎవరు కానీ బయట వచ్చి మాట్లాడే ధైర్యం లేదు. ఈరోజు ఒక్కొక్కరు అక్కడ ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాల మీద వారు అధికారులకు వచ్చి చెప్తున్నారు, రాజకీయ నాయకులకు వచ్చి చెప్తున్నారు. కాబట్టి రాబో రోజుల్లో దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి మళ్ళీ చెప్తున్నాం, మేము కక్ష సాధింపు ధోరణితో మేము పనిచేయట్లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో మేము పనిచేస్తాం. సార్, తిరుమల ప్రక్షాళన ఆల్రెడీ చేపట్టారు. కానీ తిరుమలలో లెక్కలు తీస్తుంటే గత హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అక్కడ సర్వదర్శన విఐపి దర్శనాలకు సంబంధించిన విషయంలో కానీ పెద్ద ఎత్తున దాంట్లో కూడా అవినీతి పాల్పడ్డని ఒక విమర్శలు వస్తున్నాయి. అసలు తిరుమల క్షేత్రాన్ని పూర్తిగా వైసీపీ ఆఫీస్కి మార్చేస్తారు, వైసీపీ కార్యాలయంగా మార్చేస్తారు. అది టీటీడీ దేవస్థానం కాదు, జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా వాళ్ళు మార్చేస్తారు. అక్కడ ఇష్టానుసారంగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఐఏఎస్ స్థాయి అధికారి ఈవోగా ఉండాలంటే ఐఏఎస్ స్థాయి అధికారిని అక్కడ పెట్టుకున్నారు. భగవంతుడి మీద భక్తి, విశ్వాసం, నమ్మకం లేని కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా నియమించారు. మీరు కానీ ఈరోజు పరిశీలించినట్టయితే 8 నెలల కాలంలో దాదాపు 1800 కోట్ల రూపాయలు టీటీడీ నుంచి ఇంజనీరింగ్ సెక్షన్స్కి బదిలీ చేస్తారు. దాంట్లో 10 నుంచి 15% కమిషన్లు తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. 200 కోట్ల రూపాయలు టీటీడీ చరిత్రలో ఏ చైర్మన్ ₹1 కూడా తీసుకున్నాడు. ఈయన కరుణాకర్ రెడ్డి 200 కోట్లు తీసుకున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి మీద మేము విచారణ చేస్తాం. అలాగే ధర్మారెడ్డి అక్కడ ఉండి పూర్తిగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి మొత్తం రోజు కొన్ని వేల టికెట్లు దారాదత్తం చేసి వారికి ప్రోటోకాల్ దర్శనాలు, నియమ నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని కేటాయించారని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద స్టేట్ విజిలెన్స్ ఈరోజు అక్కడ తనిఖీలు చేస్తుంది.
స్టేట్ విజిలెన్స్ మేము కోరుకుంటున్నాం. అసలు టీటీడీలో ఒక విజిలెన్స్ విభాగం ఉంది, 5 సంవత్సరాలు నిద్రపోయారని అడుగుతున్నాం. ఒక ఐపీఎస్ స్థాయి అధికారి దీన్ని హెడ్ చేస్తుంటాడు, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్. అంటే మిమ్మల్ని ఎవరు మౌనంగా ఉండమన్నారు? ఇంత అవినీతి అక్రమాలు జరుగుతున్నా చూసి చూడనట్టు మిమ్మల్ని ఎవరు ఉండమన్నారో పూర్తి స్థాయిలో ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తినైనా సరే, మేము భగవంతుడి దగ్గర తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా మేము చట్టరీత్యా శిక్షిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మీ జిల్లా నేత మాజీ మంత్రి ఆర్కే రోజు ఒక కామెంట్ చేశారు, 40% ఓట్ షేర్ వచ్చిన మోడీ ప్రధాని అయ్యారు, 40% ఓట్ షేర్ వచ్చిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, కానీ ఇక్కడ 40% ఓట్ షేర్ వచ్చిన జగన్ మాత్రం 11 స్థానాలకు పరిమితం అయ్యారు, ఏదో కుట్ర జరిగిందని ఆమె కామెంట్ చేస్తున్నారు. అసలు విచిత్రంగా విడ్డూరంగా ఉంది. 2019లో ఏం మాట్లాడారండి? ఆ రోజు ఈవీఎంలని పొగుడుతూ, అంటే గెలిస్తే ఒక మాట, ఓడిపోతే ఒక మాట అన్న. ఈరోజు ఓటమి భయంతో ఏదో ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి ఆ 40% కూడా 4% పడిపోకుండా చూసుకోండి. 40% 4%గా పడిపోకుండా చూసుకోండి. మీరు రాబో రోజులు మీకు జరిగేది అదే. వైసీపీలో ఎవరు ఉండే ప్రసక్తే లేదు. ఈరోజు వైసీపీలో ఉంటే నాయకులు, కార్యకర్తలు మిగతా పార్టీల వైపు చూస్తున్నారు. మేమే ఇంకా గేట్ ఓపెన్ చేయలేదు. గేట్ ఓపెన్ చేస్తే పూర్తిగా సునామీ మారిగా వచ్చి మా దగ్గర పడే అవకాశం ఉంది. ఫ్యాన్ రెక్కలు తొందరలో విరిగిపోతాయని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా 40% ఓట్ షేర్ని 4% పడిపోకుండా చూసుకోవాలని వైసీపీ నేతలకైతే సూచన చేస్తున్నారు. తిరుమల ప్రక్షాళన మొదలైంది. గత 5 ఏళ్ల కాలంగా ఇక్కడ ఏ అవకతవకలు జరిగాయనే దానిపైన విచారణ జరుగుతుంది, బాధ్యుల మీద చర్యలు కూడా తీసుకుని చెప్తున్నారు. ఖచ్చితంగా మిథున్ రెడ్డి కానీ లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత 5 ఏళ్ల కాలంలో మైనింగ్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. అక్రమాలన్నింటి మీద కూటమి ఖచ్చితంగా విచారణ చేస్తుంది, దోషులందరూ కూడా కఠినంగా చట్టపరంగా శిక్షిస్తుందని భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ ఆర్టీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.